अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आंध्र प्रदेश के जिले अंकापल्ली के रवायकमतम मंडल के कोत्ताकुट्टा मेजर पंचायत के तहत अंबेडकर कॉलोनी में पीने के पानी की शदीद किल्लत के खिलाफ मुकामी अवाम ने खाली बर्तनों के साथ एहतजाज किया और रैली और धरना मुनक्किद किया। मुकामी अफराद के मुताबिक गुज़िश्ता 7 महीने से कॉलोनी में पीने के पानी की फराहमी बंद और जल जीवन मिशन के तहत घरों में नल कनेक्शन तो फराहम किए गए, लेकिन सिर्फ 15 दिन तक ही पानी आया। इसके बाद सप्लाई मुकम्मल तौर पर बंद। इस स्कीम पर तकरीबन 7 करोड़ 66 लाख रुपए खर्च किए गए, जिसका इफ्तिताह 13 मार्च 2024 को मुकामी MLA धर्मश्री ने किया था। अवाम ने बताया कि पानी के मसले पर एहतजाज किया गया था, जिसके बाद मुकामी ओहदेदारों ने मसला हल करने की यकीन दहानी कराई थी, मगर ताहाल कोई पेशरफ्त नहीं हुई। ఈరోజు కొత్తకోట 7వ వార్డు పరిధిలో ఉన్నటువంటి దళిత కాలనీలోని గత 7 నెలల నుంచి నీళ్ళు లేక ఇతర వద్దరికి వెళ్ళి బోర్ల దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు బండి బాబు నీళ్ళు లేకపోవడం అనేక ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి అడుక్కునే పరిస్థితి ఈరోజు ఉంది. జిల్లా కలెక్టర్ గారు నీళ్ళు లేకపోతే వెంటనే నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక పక్క జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. మరోవైపు నేను మొన్న నర్సీపట్నం ఆర్డీఓ గారికి 13వ తారీఖు నాడు మాకు నీళ్ళు లేవండి అని ఫిర్యాదు చేసాం. దానికి చోడవరం నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ గారు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశించారు. కానీ ఆదేశించిన నేటికి కూడా 10 రోజులు అవుతుంది. కొత్తకోట కేంద్రంలో ఈవో ఉన్నారు, కానీ ఒక్కసారి ఈ గ్రామాలంతా సందర్శించే పరిస్థితి లేదు. అందుకోసం మంచినీళ్ళు కానీ ఇవ్వకపోతే రేపు వచ్చే వారం సచివాలయం వద్ద ఖాళీ బిందులతో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. సచివాలయంలో ఉన్నటువంటి ఈవో గారికి ప్రత్యేకించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ గ్రామానికి ఏదైతే 7వ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీలో మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ కొత్తకోట కేంద్రంలో బిందులు పట్టుకొని భిక్షాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మాది కొత్తకోట గత 7 నెలల నుంచి మాకు నీళ్లు రావటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్ళు లేకుండా ఎటువైపు వెళ్ళినా మాకు నీళ్ళు పరిష్కారం లేదు. ఎన్నో కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టారన్నారు, కానీ మాకు ఒక అవకాశం మాకు ఎన్ని ఇచ్చినా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాకు పరిష్కారం రాలేదు. ఈసారి మాత్రం నీళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. ఈ స్పందన చూసి మాకు వెంటనే స్పందన ఇస్తారని ప్రభుత్వాన్ని, సీఎం గారిని మరీ కోరుచున్నాము. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం దళిత కాలనీల్లో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ నిరంతరం కొత్తకోట అంబేద్కర్ కాలనీ, అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడు రాగానే చెరువు పనికి వెళ్ళి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న పంచాయతీ వర్కర్లు కానీ, ఇక్కడున్న మినీ స్టాఫ్ వర్కర్లకు కానీ ఎంత నీరు రిలీజ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎంత నీరు క్యూసెక్లు నీరు ట్యాంకులు నింపుతున్నారో తెలియని పరిస్థితి, కానీ ఎంత నీరు వృధా అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కొత్తకోట మేజర్ పంచాయతీలో లక్షల కోట్లలో SC/ST సప్లై అనేది కానీ, SC/ST మానిటరీ కమిటీలు కానీ ఎన్నో నిధులు విడుదల చేసినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నీరు అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చెరువు పనికి వెళ్ళి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాట సంఘం ద్వారా శాశ్వత పరిష్కారం, నీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం చెప్పేసి కొత్తకోట SC కాలనీలో నీళ్ళు ఇవ్వాలి. SC కాలనీలో నీళ్ళు ఇవ్వాలి. ఎన్నాలి కష్టాలు, సంబంధించిన కొత్తకోట గ్రామం అండి. ఇది అనకాపల్లి జిల్లాలో మన చోడవరం నియోజకవర్గం మేజర్ పంచాయతీ అనేటువంటి ఈ దళిత కాలనీలో నీళ్ళు అనేది గతంలో మొన్న ఆందోళన చేసాం. 20 లక్షల వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది, నీళ్ళు ఇస్తామని చెప్పి అన్నారు. ఎంపీడీ వరకు రాత్రి వచ్చి ఈ ఏరియాని చెప్పి సందర్శించారు. కొన్ని గ్రామాలకు, కొన్ని వీధులకి కొంత నీరు వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలోని ఈ 2-3 రోజుల్లో కూడా ఈ నీరు వచ్చినవి కూడా చిన్న చిరుకుగానే వస్తుంది, కానీ బింది మాత్రం నిండట్లేదు. 2-3 కాలనీలకు మాత్రం కనీసం నీళ్ళే రాని పరిస్థితి ఉంది. అయితే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు నీళ్లు ప్రతి కుటుంబానికి 50 లీటర్లు ఇస్తానని చెప్పేసి పేపర్లోని, టీవీలోని ప్రకటన చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా
ఈ కొత్తకోట గ్రామంలో సుమారుగా 100 కుటుంబాల దగ్గర ఎక్కడ నీళ్ళు రావడం లేదు. ఇప్పుడు ఎంపీడీ గారితో మాట్లాడితే వారం రోజుల్లో నీళ్ళు ఇస్తామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మంచినీళ్ళ కోసం ఇతరుల దగ్గరికి అడుక్కునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గత 2017లో 2018లో కొత్తకోట బిఎన్ రోడ్డు మీద భారీ ఎత్తున ఆందోళన చేసాం. ఏయో కంట్రిబ్యూషన్ సరిగ్గా నీళ్ళు ఇస్తారు, నీళ్ళు ఇచ్చినట్టు పేరుస్తున్నారు కాబట్టి నీటి మాత్రం రావట్లేదు. వెంటనే నీళ్ళు కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.